హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ కూడా పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి పోలిపాడ్యమి రోజు అనమాట. ఇంకా ఆ రోజు తెల్లవారుజామున లేసి ఇంకా మనం వారాలప్పుడు ఇంకా కార్తీక మాసం నెల కూడా ఇలా చెరువు గొట్టుకి కాలువ గొట్టుకి అయితే వెళ్ళి పూజలు అయితే చేస్తాం కదండి. ఇంకా మాకైతే నేనైతే ఇంకా ఫస్ట్ సోమవారం, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, ఇంకా లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఈ నాలుగు సార్లు అయితే ఇలా కాలువ దగ్గరికి అయితే వచ్చి దీపాలు అయితే వదులుకున్నాము. ఇంకా లాస్ట్ రోజు కదండి, ఇంకా అందరం కూడా ఒకేసారి దీపాలు అయితే వదులుకుని ఇంకా తాంబూలం ఇచ్చుకోవడం అదంతా కూడా ఉంటుంది అనమాట. మేము 365 ఒత్తు ఉంటుంది కదండి. ఇంకా అదైతే కార్తీక పౌర్ణమి రోజు ఇంకా రావి చెట్టు దగ్గర వెలిగించి అదే శివాలయంలో వెలిగించామన్నమాట. ఇంకా ఇప్పుడైతే మామూలుగా మనం నెల చేస్తాం కదండి, నెల ఒత్తులు ఇంకా మామూలుగా వేసుకునే ఒత్తులు అవి అయితే మాత్రం ఇలా కాలువలో అయితే వదిలాము. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, దీపాలు అయితే వదలడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే తాంబూలానికి సంబంధించింది అదంతా కూడా రెడీ అయితే చేసుకుంటున్నాము. ఇంకొక సైడ్ అయితే ఫుల్గా వర్షం మబ్బులు అయితే ఉన్నాయన్నమాట. చల్లగా గాలి అయితే వేస్తుందండి. మేము ఇంకా కాలువలో అయితే స్నానాలు అయితే చేయలేదండి. ఇంక ఇంటి దగ్గర స్నానాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంకా ఓన్లీ దీపాల వరకు అయితే ఇలా కాలువలో అయితే వదిలాము. ఇంకా ఒక సైడ్ అయితే తుప్పర్లు అయితే పడుతున్నాయి అనమాట. ఇంకా అప్పటికైతే ఇంకా అందరం వచ్చామంటే మాత్రం భలే ఉంటుంది కదండి, సరదాగా అయితే మాత్రం. ఇంకా కాలువలో వాటర్ కొంచెం ఎక్కువ అయ్యేసరికి బట్టలు అయితే తడిసిపోయినాయండి. ఇంకా ఈ చలిగాలికి ఆ బట్టలు తడిసిపోయేసరికి ఆ చల్లదనానికి అయితే అస్సలు ఉండలేకపోయామన్నమాట. కానీ ఏం చేస్తామండి, తప్పదు కదా. ఇదండి ఇంకా పోలిపాడ్యం రోజు మా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నామండి. కాలువ దగ్గర అయితే ఇంకా పూజ అన్నది అందరూ ఒకేలా చేయాలి, ఇలాగే చేయాలని ఏమీ ఉండదు కదా. ఎవరి విధానాన్ని బట్టి, ఎవరి నిదానాన్ని బట్టి వాళ్ళు అలా చేసుకుంటారు కదండి. వాళ్ళు అలా చేశారు, మనం అలాగే చేయాలి, ఇలా చేశారు ఇలాగే చేయాలని అయితే ఏమి ఉండదు. మన ఓపిక, మన శక్తి, ఇంకా దీన్ని మించిన భక్తి వేరేదైతే ఏమీ ఉండదు కదండి. ఇంకా ఏ పూజ అయినా కానీ మెయిన్గా శక్తి, ఓపిక, భక్తి ఈ మూడు ఉంటే సరిపోతుంది కదండి. నేనైతే ఇలానే అనుకుంటాను. ఎలా పోతారు ఆ చీర ముందుకు వెళ్తున్నారు. ఎవరిది ఇంకా కాలువ దగ్గర దీపాలు అది వదలడం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా పంతులు గారికి కూడా స్వయంపాకం అయితే ఇచ్చామన్నమాట. ఇంకా అదంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంటి దగ్గర పూజ అన్నది చేసుకున్నాము. ఈ సంవత్సరంలో ఈ కార్తీక మాసం నెల రోజుల పూజ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ఇచ్చుకుంటాం కానీ ఎప్పుడైనా సాల్వ్ చేశారు మేడం గారు. లేదన్నా ఎక్కడ చూస్తున్నాను
ఇదంతా బురద అయిపోయి సేపు శుభ్రం నడుచుకోండి ఫ్లాష్ ఎట్టా అలా ఆశీర్వాదిస్తుంటే కింద అనిపించట్లేదు కింద నక్కర్లేదు చెత్త క్లారిటీగా పడుతుంది కదా ఇప్పుడు చెయ్యి దూరం నుంచి పాప చేతానికి ఇచ్చానా నా అత్తగారు గ్యాస్ అదే మమ్మల్ని అయితే అదే అత్త ఇదండి ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో కూడా దీపారాధన అన్నది కంప్లీట్ అయిపోయిందండి. నేను తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను, కాకపోతే అది క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే నేను చలిమిడి వడపప్పు ఇంకా పరమాన్నం గారెలు ఇవైతే నైవేద్యంగా చేసుకుని మా ఇంట్లో ఈ సంవత్సరం పోలిపాడ్యం పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటాను, కాకపోతే కొన్నిసార్లు పులిహోర కానీ ఇంకా బూరెలు కానీ చేస్తాము. ఇప్పుడైతే నేను సింపుల్గానే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇదన్నమాట మా ఇంట్లో పోలిపాడ్యం రోజు పూజ అయితే. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి పోలిపాడ్యం రోజు మా ఇంట్లో పూజ అయితే. ఈ పూజా విధానం ఇదంతా మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.